వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా బాయిన్సాలో హిందూ వాహిని దసరా నవరాత్రులలో 7వ రోజును పురస్కరించుకొని నిర్వాహకులు దుర్గామాత మండపాల వద్ద భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు ఉదయం 8 గంటలకు హారతి, సాయంత్రం 8:30 హారతి, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి 7వ రోజు పట్టణంలోని భవానీ చౌక్లో హిందూ వాహిని దుర్గమ్మ తల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గా మండపంలో నేతాజీ యువజన సంఘం సభ్యులు ప్రత్యేక హారతి కార్యక్రమం వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణమంతా భగవన్నామ స్మరణంతో మారుమ్రోగింది.
వైశా పట్టణంలోని భవానీ చౌక్ దుర్గామాత ఆర్తి అభిషేకంకు పిలిచిన కమిటీ మెంబర్లందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఇది ఈ రోజుకు ఈసారి 29 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన దుర్గామాత యొక్క శక్తి అందరికీ మనకు సుఖ సంతోషాలతో ఉంచాలని నవదుర్గామాత ఏదైతే శక్తి దుర్గా చౌక్ ఈ శక్తి చౌక్గా మనము పిలువబడేది బైంసాలోనే బైంసా పట్టణానికే ఒకటి గుర్తింపుగా మంచి ఆదరణతో పొందిన ఈ విజయ్ గారు ఇప్పటి వరకు 29 సంవత్సరాలు పూజ చేస్తూ ఈ అమ్మవారి ఆశీస్సులు అందుకుంటున్నారు. ధర్మం కోసం దేశం కోసం ఆర్నిశలు తప్పిస్తున్నారు. ఎన్నోసార్లు జైలు కూడా వెళ్ళడం జరిగింది. మనకు అమ్మవారి ఆశీర్వాదంతో మనకు రక్షిస్తున్నది. ఎందుకంటే దుర్గామాతలో మనము పూజలు చేయాలి. కానీ ఒక విషయం అర్థం చేసుకోండి, మన యొక్క అన్న బిడ్డలను కూతుళ్లను ఒక దుర్గామాతగా తీర్చిదిద్దాలి. ఎందుకంటే ఈ లవ్ జిహాద్కు దీకట్టుగా మనం పోరాడే శక్తిని మన ఆడబిడ్డలకు మనం నేర్పించాలి. ఎందుకంటే ఝాన్సీ రాణి లక్ష్మీబాయిని ఇప్పటి నుంచి కాదు 1987లో నుంచి కూడా మనం చూస్తున్నాము. ఏదైతే ఝాన్సీ రాణి లక్ష్మీబాయి లాగా మనం అందరం మనం ఆడపిల్లలకు తీర్చిదిద్దాలి. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ధర్మం కోసం దేశం కోసం మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలని విన్నవిస్తూ జై శ్రీరామ్, జై మాతాజీ, భవానీ మాతాకి జై, అంబే భవానీ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేతాజీ సభ్యులకు అందరికీ ఆహ్వానించినందుకు దుర్గామాత కమిటీ సభ్యులు అందరికీ మా యొక్క ధన్యవాదాలు. జై మాతాజీ, జై శ్రీరామ్. జై మాతాజీ. నేతాజీ యువజన సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు నెంబర్లకు అందరికీ దుర్గామాత చౌక్ మాత యొక్క ఆరతికి ఆహ్వానించినందుకు వాళ్ళకు మా తరఫున వాళ్ళకు ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి సంవత్సరం వాళ్ళు ఆహ్వానిస్తారు, మేము ఆరతి చేస్తాము. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మాకు ఆహ్వానించినందుకు దుర్గామాత చౌక్ వాళ్ళకు మా యొక్క నుంచి మా నేత యువజన సంఘం నుంచి వాళ్ళకు మా తరఫున ధన్యవాదాలు. భవానీ చౌక్ ఆర్తి కార్యక్రమానికి విచ్చేసిన నేతాజీ యువజన సంఘానికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, వారు ప్రతి సంవత్సరం ఈరోజు దాదాపు 28-29 సంవత్సరాల నుండి ఇది ప్రతి సంవత్సరం కూడా ఆర్తి కార్యక్రమం అన్ని కుల సంఘాలు ఈ ఆర్తి కార్యక్రమంలో పాల్గొంటాయి. మరి లాస్ట్ రోజు కూడా మరి యువజన సంఘాలు మన భవానీ చౌక్ దుర్గామాతకు ఆర్తి కార్యక్రమానికి విచ్చేసి నిమజ్జనం రోజున ప్రశాంతంగా జరపాలంటే మీ యొక్క ధైర్యం కూడా అమ్మవారికి కంపల్సరీ కావాలి. కనుక యువత పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చి మన అమ్మవారిని ప్రశాంత వాతావరణం తీసుకెళ్లాలని నా యొక్క